హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి క్యారెట్ రైస్ చేస్తున్నానండి. త్వరగా ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవడం ఎలాగో మీకు ఈరోజు నా స్టైల్లో చూపిస్తాను. చాలా బాగుంటుందండి క్యారెట్ రైస్. మనము ఫస్టే అన్నం రైస్ చేసి పెట్టేసుకోవాలి పక్కన. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. క్యారెట్ ఇలా తురిమి పెట్టుకోవాలి. నేను 2 క్యారెట్స్ తీసుకున్నాను పెద్దవి. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇలా మనం కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కూడా మనం కట్ చేసి వేయాలి ఇందులోనే. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత లైట్గా మనం కలపాలి. ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు పచ్చిమిర్చి పచ్చిదనం ఉంటుంది కదా, అది వెళ్ళేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా ఫస్ట్ అయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే, మీకు అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందుకు మీకు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ జయప్రసాద్ గుంటకల్ అమ్మాయి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా ఇలానే మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా మీకు మంచి కంటెంట్తో మీకు ముందుకు వస్తాను. షార్ట్స్ అందరికీ నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇలా కొద్దిగా ఫ్రై అవుతూ ఉంటుంది కదా. మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవాలండి క్యారెట్ రైస్లోకి. లెమన్ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుందండి ఈ క్యారెట్ రైస్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, మనం కూడా బాగా ఇష్టపడతాము క్యారెట్ రైస్ని. త్వరగా అయిపోతుంది, సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఇంట్లో ఏమీ లేనప్పుడు ఒక 2 క్యారెట్స్ ఉంటే ఇలా చేసేస్తే సరిపోతుంది. ఇందులోకి పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనము క్యారెట్ తురుము అనేది ఇందులోకి వేసేద్దాము. ఇదిగోండి, ఇలా క్యారెట్ని తురుము పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ని అనేది మనం ఇందులోకి వేసేయాలి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం మనము దీని మీద క్యాప్ పెట్టేసి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు దీన్ని వదిలేసేయాలి. ఇందులోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తగినంత మనకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే. ఇదిగోండి, ఇలా క్యారెట్ అనేది ఫ్రై అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై అవుతున్నప్పుడే మనం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేసేసేయాలి. ఇందులోకి లెమన్ కూడా యాడ్ చేయాలండి. లెమన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా లెమన్ అనేది యాడ్ చేసేయాలి ఇందులోకి. నేను ఈ క్యారెట్ రైస్లోకి ఇది ఆనియన్ అయితే వేయలేదండి. మీరు కావాలని అనుకున్న వాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు. ఇలా వేసేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి మనం కలిపేసుకోవాలి. నిమ్మరసం పిండాం కదా, ఇది మనం వేసిన తర్వాత అంతా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత దీని మీద ఒక 2 మినిట్స్ మూత అనేది మూసేసేయాలి. మూసేసిన తర్వాత
మన క్యారెట్ రైస్ మనం రైస్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే, ఆ రైస్ని ఇందులోకి కలిపేయాలి. ఇదిగోండి మనము క్యారెట్ రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది. రైస్ నేను వేసి కలిపేశాను. సింపుల్ అండ్ ఈజీ క్యారెట్ రైస్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా రెడీ అయిపోయింది. మనమంతా మొత్తం రైస్ని అంతా కలిపేసి ఇలా చేసేసేయాలి. ఒక 2 నిమిషాలు మనం దీని మీద మూత పెట్టేసి వదిలేస్తే క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర నేను వేసేసాను, వేసి కలిపేసానండి ఇందులోకే. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, టేస్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు క్యారెట్ రైస్ని. ఇందులోకి లెమన్ వేయడం మాత్రం మర్చిపోకండి, లెమన్ వేస్తేనే టేస్టు. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.